హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణనిద్దన. వెల్కమ్ బ్యాక్ టు లేమాన్స్ ట్యాక్స్ గైడ్. జిఎస్టీలో అసలు ఈ ఇన్వాయిసింగ్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిసింగ్ ఎవరికి అప్లికబుల్, అలానే ఈ ఇన్వాయిస్ అనేది మనం జనరేట్ చేయకపోతే లివ్ అయ్యే పెనాల్టీస్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇన్వాయిస్ అంటే మనం జిఎస్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ పోర్టల్ ద్వారా మనం జనరేట్ చేసే ఇన్వాయిస్. సో ఇట్ ఈస్ ఎలక్ట్రానికల్లీ జనరేటెడ్ ఇన్వాయిస్ ఫ్రమ్ ది జిఎస్టీ గవర్నమెంట్ వెబ్సైట్. సో ఈ ఎలక్ట్రానికల్లీ జనరేటెడ్ ఇన్వాయిస్ అనేది రెగ్యులర్గా మనం ఎలా అయితే ఇన్వాయిస్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామో ఇందులో కూడా మనం అలానే సేమ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. లైక్ బయ్యర్ డీటెయిల్స్, సెల్లర్ డీటెయిల్స్, గూడ్స్ డీటెయిల్స్, డెస్టినేషన్ డీటెయిల్స్ అండ్ అలానే రిమైనింగ్ ఆల్ అదర్ డీటెయిల్స్, ట్యాక్సిబుల్ వాల్యూ, ఇన్వాయిస్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్. బట్ రెగ్యులర్గా ఉండే ఇన్వాయిస్కి అండ్ ఈ ఇన్వాయిస్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే మనకి ఐఆర్ఎన్ నెంబర్, ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ అనే 64 డిజిట్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మీకు ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్క ఇన్వాయిస్కి యునిక్ నెంబర్ అనేది జనరేట్ చేయబడుతుంది. అలానే మనకి క్యూఆర్ కోడ్ అనేది కూడా మనకి ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ ద్వారా మీకు ఆ ఇన్వాయిస్పై జనరేట్ చేయబడుతుంది. సో ఈ ఇన్వాయిసింగ్ అనేది ఒరిజినల్గా మనకి ఏదైనా ఒక ఎంటిటీ ఆర్ బిజినెస్కి ఓవరాల్గా టర్న్ ఓవర్ పర్ ఇయర్ 5 crore కంటే అబోవ్ ఉన్నట్లయితే మీకు ఈ ఇన్వాయిసింగ్ అనేది అప్లికబుల్. సో ఈ టర్న్ ఓవర్ అనేది 2017-18 నుంచి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2025-26కి డిటర్మినేషన్ కోసం 2017-18 నుంచి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఏ ఫైనాన్షియల్ ఇయర్లో అయినా సరే మీకు 5 crore అబౌవ్ టర్న్ ఓవర్ ఉన్నట్లయితే మీరు ఈ ఇన్వాయిస్ ద్వారా మాత్రమే ఇన్వాయిసెస్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్స్ అనేవి మీ కరెంట్ ఇయర్ ఈ ఇన్వాయిస్ స్టేటస్ని ఆర్ అప్లికబిలిటీని డిటర్మైన్ చేస్తాయి. అలానే చాలామంది కరెంట్ ఇయర్లో 5 crore అబౌవ్ టర్న్ ఓవర్ ఉన్నట్లయితే కరెంట్ ఇయర్లో ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ మనం ఎప్పుడు లాస్ట్ ఇయర్స్లో ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 5 crore అబౌవ్ ఉన్నట్లయితే కరెంట్ ఇయర్లో మాత్రమే మీకు ఈ ఇన్వాయిసింగ్ అనేది అప్లికబిలిటీలో వస్తుంది. సో కరెంట్ ఇయర్లో 5 crore ఉంటే నెక్స్ట్ ఇయర్కి మీకు అప్లికబిలిటీ వస్తుంది, కరెంట్ ఇయర్కి అప్లికబిలిటీ అనేది రాదు. అలానే ఈ ఇన్వాయిసింగ్ అనేది ఓన్లీ B2B ట్రాన్సాక్షన్స్కి మాత్రమే మనం జనరేట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్ అయ్యి ఉండొచ్చు, క్రెడిట్ నోట్ ఆర్ డెబిట్ నోట్ అయ్యి ఉండొచ్చు. అండ్ అలానే మనం జనరేట్ చేసే ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్కి కూడా మనం ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి. B2C ట్రాన్సాక్షన్స్కి మనం ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనం ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయనట్లయితే ఆ ఇన్వాయిస్లో ఉండే ట్యాక్స్ కాంపోనెంట్ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ వాల్యూ వరకు మనకి పెనాల్టీ లెవీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మనం ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అందులో 25,000 పెనాల్టీ కూడా మనకి లెవీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి పర్ ఇన్వాయిస్. జనరల్ పెనాల్టీ మనకి CGST ప్రకారం 25,000 అండ్ అలానే SGST ప్రకారం మనం 25,000 పెనాల్టీ లెవీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి వన్స్ ఈ ఇన్వాయిసింగ్ అనేది అప్లికబుల్ అయినట్లయితే మనం కంపల్సరీ B2B ఇన్వాయిసెస్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ ద్వారానే మనం ఇన్వాయిసెస్ అనేవి జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ మోర్ GST అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.